ఏం పేరు నీ పేరు? నా పేరా పోతే చిక్కడు. పోతే చిక్కడు. నాకు ఆశ్చర్య విషయం మొదట బాధేసింది. యాడికి పో అంటే నువ్వే కదా మన ఇప్పించుకొని ఇందాక కూర్చున్నప్పుడు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? ఆ రోజు లెక్క ఇప్పించుకుంటావు 500. ఆ రోజు పండ్లుగా నువ్వే పండ్లుగా నవ్వే పైకి ఎత్తిండే నిక్కరగా వేసుకోలేదా? ఈ ఊరే నువ్వు ఇట్లా చేస్తావు నేను ఎప్పుడూ అనుకోలే. నువ్వు అయితే నువ్వే నాకేం పడుతుంది? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? నువ్వు చాలా అన్యాయం చాలా ఇది నీది ఎక్కువ. ఏంది నిజంగా చెప్తున్నా ఇట్లా చేస్తావు అనుకోలే. నువ్వు ఏం చేస్తారనుకోండి, ఏం చేస్తారు? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏం చేస్తారనుకోండి? డబ్బులు ఇప్పించుకొని మళ్ళీ సీకుండా నువ్వే ఎవడు నాకెప్పించినావు? ఈలేదమ్మన్నా బాగా చూసినావా? అయ్యి నీకే కదా మన ఇస్తాడా కూర్చొని బాగానే ఉన్నావు బా. ఏం పేరు నీ పేరు? నా పేరా పోతే చిక్కడు. పోతే చిక్కడు. ఏం పేరు నీ పేరు? నా పేరా పోతే చిక్కడు. పోతే చిక్కడు. నాకు ఆశ్చర్య విషయం మొదట బాధేసింది. యాడికి పోతావు? యాడికి? అదేం పేరు? నా ఊరు. ఏం పేరు నీ పేరు? ఇందుకే నా పేరు లేదు. అదే అంటే నువ్వే కదా మన ఇప్పించుకొని ఇందాక కూర్చున్నప్పుడు. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు నువ్వు? మళ్ళీ నువ్వే కదా ఇప్పించుకొని మళ్ళీ ఏం పేరు నీ పేరు? ఏ పేరు? పోతే చిక్కడు అంటే మళ్ళా ఏం లేదు. పోతే చిక్కవు. ఏ పేరు? పోతే చిక్కడు అంటే మళ్ళా ఏం లేదు. పోతే చిక్కవు. యాడికి పోతే చిక్కవు? యాడికి? మా ఊరికి పోతే. సరేలే కానీ నా లెక్క నువ్వు కాదు ఇప్పించుకొని ఉండేది. నేనా? మళ్ళీ పేరు ఏం పేరు? నా పేరా రాముడు. రాముడా? ఫ్లాష్ బ్యాక్. ఏం పేరు నీ పేరు? నా పేరా పోతే చిక్కడు. పోతే చిక్కడు. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. యాడికి పోతే గొప్ప నువ్వు లెక్క ఇప్ప స్వామి. నువ్వు ఆ రోజు ఇప్పించుకొని ఆ రోజు లెక్క ఇప్పించుకుంటావు 500. ఆ రోజు లెక్క ఇప్పించుకుంటావు 500. నువ్వు ఇప్పించుకున్నావు నాతో. ఆడ కూర్చున్నప్పుడు ఏం పేరు నీ పేరు? నా దాంట్లో నీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు? నీ పేరు ఏం పేరు చెప్పు? సుబ్బరాయుడు. సుబ్బరాయుడు. నా పేరు ఎల్లప్ప. నువ్వేని పేరు కానీ మార్చేసి అప్పుడే. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. లెక్క వాళ్ళు ఎవరో తేడా నువ్వే పెద్ద ఇది అయిపోయినట్టున్నావు. పేరు ఆ రోజు పండ్లుగా నువ్వే పండ్లుగా నవ్వే పైకి ఎత్తిండేవి. ఆ రోజు పండ్లుగా నువ్వే పండ్లుగా నవ్వే పైకి ఎత్తిండేవి. అయితే ఏందా ఇప్పుడు పోయి నోట్లో పెట్టమంటావా? లెక్కి నేను ఊరికి పోలే తేసామి నీ కోసం 2 రోజులు ఎత్తుకుంటున్నానా? నా లెక్క నాకు ఈ సామి. నువ్వు ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. నువ్వు ఇప్పించుకున్నావు నా లెక్క. రోజు నువ్వే కదా ఆ రోజు ఇప్పించుకొని తేపయా మళ్ళీ ఇస్తాను అని. నువ్వు ఆ రోజు ఇప్పించుకున్నావు తేతే ఇంకా చేతిగా ఇదే తాత కట్టుకున్నావు నువ్వు. మళ్ళీ నువ్వు అది ఎప్పుడే కట్టుకొని ఉండేది. ఆ రోజు కూర్చొని డబ్బులు లెక్క ఇప్పించుకోలే. నువ్వు మరసనంగా ఇచ్చేయి. 500 కోసం పేరు కానీ మార్చేసుకుంటావు. మెమ్మ పెట్టిండే పేరు ఇంకా లెక్కదే. ఎప్పుడు ఇస్తావు చెప్పు అదన్నా. సరిపోయారు. నువ్వు ఇప్పించుకున్నాక ఇయ్యాలి కదా. నా లెక్క నాకు ఈ నాన్న నేను పోతా ఊరికి ఉన్నదే లెక్కి. ఆ రోజు నువ్వు పీక్కున్నావు లేదా? రోజు నువ్వు పీక్కున్నావు లేదా? నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలరా మీరు. నీ పేరు సుబ్బరాయుడా కాదా? నా పేరు ఎల్లప్ప.
ఎవరా మీరంతా? అత్తే ఉన్నది ఇంకా మళ్ళా అంటావు నువ్వు. అందరూ ఉన్నారు ఉండే నీ మానం పోతాది నా మానం వెళ్ళిపోతే నేనే తప్పు చేయలే, లెక్క నువ్వే కదా ఆ రోజు చేయలే. ఈ దొంగతనం చేయనా ఇప్పించుకున్నావులే నాతో నువ్వు నీ మగమే చూడలేదు. మెమ్మతో వేసుకుని వాడు కాదు ఇప్పించుకోండి మెమ్మతో వేసుకో నేను నీళ్లు మునుగుతా, నువ్వు మునుగుతావా? యా నీళ్ళల్లో ఎవరైనా మునుగుతా, నీళ్లు మునిగి పాలన కాలంలో మునుగుదాంపా మునుగుతా, నీళ్లు మునిగి పాలన కాలంలో మునుగుదాంపా మంచి. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. కాలంలో మునుగుదాంపా కాలంలో సరే మెమ్మతో వేసుకొని నువ్వు పిక్కోలేదా లెక్క నాతో పవన్ చచ్చంగా నీ మగమే నేను చూడలే. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది ఈడికుంది. అత్తే ఏంటి చాలా గట్టిగా మాట్లాడితే ఎంగిల్ అంత పడుతుంది గట్టిగా మాట్లాడితే ఎంగిల్ అంత పడుతుంది లెక్కదే ఈ తాత ఎందుకు అట్లా చేస్తావు అత్తే ఉన్నదే చెల్లి మీకొని నా లెక్క నాకు ఇప్ప స్వామి నీ మగమే చూడలేదు నేను. అత్తే, నిక్కరగా వేసుకోలేదా ఇవా లెక్క చెప్పుతో మొన్న 500 ఇప్పించుకుంటే నాతో యాడిపించుకున్నా తెల్లా ఏం పేరు నీ పేరు కాదు 500 కోసం పేర్లు కానీ మార్చుకుంటారా మీరు లెక్కి స్వామి ఫస్ట్ లెక్కి ఇది ఆ ఊరు నాది అనంతపురే మన ఇప్పించుకొని పోతీవి కదా ఈడే వైన్ షాప్ కాడ ఉన్నదేపా పోలే నేను ఊరి వల్ల నా లెక్క నాకు ఇస్తే నేను పోతా కదా నువ్వు లెక్కి మరసాన నా లెక్క నాకు ఇచ్చేయి మన 500 ఇప్పించుకోలేదా నువ్వు ఇప్పించుకోలేదా నువ్వు నాలో ఉన్న రౌడీ నిద్ర లేపుద్రా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు. ఇప్పించుకోలేదా నీ మగమే చూసిందా? అది ఎన్నిసార్లు మందే చూసిండే తాత ఇచ్చే తాత నీకు దండం పెడతా తాత నా లెక్క నాకు ఇచ్చే తాత నువ్వు కాదు ఇప్పించుకోనిండేది నువ్వే కదా ఇప్పించుకోనిండేది ఆ రోజు ఫోటోలు తీసుకోకూడదా? అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది?